ఈరోజున ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క పందె పరిగణలో మనం క్రీస్తునే చూడాలా. సిలువను చూస్తే నడవాలి తప్పించి మనుషులు ఏదో అంటున్నారని చెప్పి ఆ మాటలు పట్టించుకుని వెనక్కి జారిపోతున్నావా? రేపొద్దున మనుషులు నీతో పాటు వస్తారా? మనుషులు అనేటువంటి వారు గతించిపోతారే, కానీ దేవుడు శాశ్వతమైనటువంటి వాడు, ఆయన గతించేటువంటి వాడు. ఆయన మీద నీ మనస్సును నిలిపో. కాబట్టి వాళ్ళ వెనుకకు జారిపోయావా? మారు మనసుకు తగిన ఫలాలు నీలో లేకపోతే కనుక ఈరోజు ప్రభుని అడిగయ్యా, మారు మనసుని తగిన ఫలాలు నేను ఫలించాలి. నీతిమంతుని యొక్క ఆ నీతి ఫలం నీలో ఒకవేళ లేకపోయినట్లయితే దేవుణ్ణి అడుగు, ప్రభువా నీతి ఫలం ఫలించాలయ్యా, ఆత్మ ఫలం ఫలించాలయ్యా, మారు మనసుకు తగిన ఫలం ఫలించాలయ్యా, వెలుగు ఫలం ఫలించాలయ్యా. తద్వారా అద్భుతాలు నీ సొంతం. నువ్వు చేస్తున్న దేవునికి నువ్వు సమీపంగా ఉన్నప్పుడు, దేవునితో నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు, దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు, ఆ దేవునికి ఏదన్నా విన్నపాన్ని తెలియజేస్తే దగ్గరే ఉంటాడు కదా. వెంటనే ఏం చేస్తాడు ఆయన? ఆ సమస్యను ఏం చేస్తాడు? నీ జీవితంలోంచి పారదొలుతాడు, నీ సమస్యకు పరిష్కారం ఇస్తాడు. దినములు చెడ్డవు కనుక సమయం పోనవి అజ్ఞానంతో కాక జ్ఞానులే నడుచుకోమన్నాడు. అన్నిటి అంతం సమీపం అవుతుంది కాబట్టి దేవుని మీద ఆనుకోనండి. ఆ తర్వాత జ్ఞానులే బ్రతకండి.